జై చేతుల మీదున్న ర్యాషెస్ని చూసి అయ్యో ఏమైంది సార్, ఇలా ర్యాషెస్ ఎందుకు వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది జాను ప్రేమగా. ఇక జాను ప్రేమకి మురిసిపోతూ ఉంటాడు జై. రాత్రి గుళ్ళో దోమలు కుట్టాయి అని జై చెప్పగానే మీరు ఇక్కడే కూర్చోండి సార్ అని అంటూ పరుగున వెళ్ళి ఒక ఆయింట్మెంట్ తీసుకొస్తుంది జాను. ఇక జై ర్యాషెస్ పైన రాయడానికి ఆయింట్మెంట్ ఓపెన్ చేసి కబుర్లు చెప్తూ ఇలా అంటూ ఉంటుంది జాను. మేము చిన్నప్పుడు ఆరు బయట పడుకున్నప్పుడు ఇలాగే దోమలు కిడితే అమ్మ కొబ్బరి నూనె రాసే సార్ అని ప్రేమగా చెప్తూ ఉండగా జానుని ఆప్యాయంగా ప్రేమగా చూస్తూ ఉంటాడు జై. ఇంతలో వాళ్ళ అమ్మ లక్ష్మి గుర్తొస్తుంది జానుకి. ఇక దాంతో ఆయింట్మెంట్ రాయడం ఆపేసి జై చేతులకి ఆయింట్మెంట్ ఇచ్చేసి మీరు రాసుకోండి సార్, నేను అమ్మతో మాట్లాడాలి అని అంటూ పరుగున బయటికి వచ్చేస్తుంది జాను. అది చూసి జై ఫీల్ అవుతాడు. ఇక బయటికి వచ్చిన జాను తులసికి కాల్ చేస్తుంది. అమ్మ ఎలా ఉంది, ఎక్కడున్నారు అని జాను అడుగుతుండగా తులసి అబద్ధం చెప్తూ నార్మల్గానే ఉన్నాం అని అంటూ ఉంటుంది. అప్పుడు ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వవా అని జాను తులసిని అడుగుతూ ఉండగా తనకి తప్ప వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం నచ్చని జై కబోర్డ్ దగ్గరికి వెళ్ళి సిగ్నల్స్ కట్ అయ్యేలా ఛాంబర్ ఆన్ చేస్తాడు. దాంతో ఫోన్ కట్ అయిపోతుంది. ఇదేంటి ఇలా కట్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది జాను. ఇక జై నిజస్వరూపం జాను ముందు బయటపడుతుందా, జాను కనిపెట్టగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.